అంతేకాకుండా ఈ అశ్విని దేవతలు సూర్య రథాన్ని నడిపే 7 గుర్రాల్లో ప్రధాన పాత్రను పోషిస్తారండి. ప్రతి ఉదయం ఉదయించే సూర్యకిరణాల్లో వీళ్ళు ఉద్భవిస్తారట. అందుకే వైద్య శాస్త్రం, జ్యోతిష్య శాస్త్రం, మన వేదాలు కూడా చెప్పేవి ఆ సూర్యకిరణాలు మన మీద పడటం వల్ల మనకెంతో ఆరోగ్యం లభిస్తుంది అని, మనలో ఉన్న అనారోగ్యాలు తొలగిపోతాయని చెప్తుంటారు. దేవతలకు మరియు మానవులకు కూడా దివ్య వైద్యులుగా సూర్యోదయ సమయంలో వారి కిరణాలను ఎదుర్కోవడం మంచి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది అని, ఇది సూచించిన వేదాచారాల ప్రకారం వాళ్ళ తల్లి సంధ్యాదేవతను కూడా పిలిచినట్లుగా భావిస్తూ దాన్నే సంధ్యావందనం అంటుంటారు. అంతేకాకుండా అశ్విని దేవతలను సూర్యకిరణ్ కూడా పిలుస్తారు అండి. వీళ్ళ తల్లి అయిన సంజనాదేవిని పురస్కరించుకొని సంధ్యావందనం చేయడం వల్ల ఆ సమయంలో మన అరచేతులతో నీటిని అప్పుడే ఉదయించే సూర్యకిరణాలకి సమర్పించడం వల్ల మనకి ఎంతో ఆరోగ్యం చేకూరుతుంది అని కూడా చెప్తుంటారు. తాను ఇంత చేసినా భర్తకు తనపై కోపం రాకపోవడంతో సంధ్యాదేవి పతిదేవుడిపై ఎంతో ప్రేమతో ఆయనతో కలిసి తిరిగి నివాసానికి వెళ్ళడానికి ఒప్పుకుంటుంది. ఈసారి సూర్య భగవానుడు కూడా విశ్వకర్మకు ముందుగా చెప్పినట్లు ఆయన దగ్గరికి వెళ్ళి తన తేజస్సును తగ్గించే మార్గం ఏమైనా ఉందా అని అడుగుతారు. విశ్వకర్మ వెంటనే తరిణమని ఒక ఇన్స్ట్రుమెంట్ తో తన అల్లుడి సూర్య భగవానుడి తేజస్సును కాస్త పోగొడతారు. అంటే చెప్పాలి అంటే మ్యాట్ ఫినిష్ ఇస్తారు. ఆ మ్యాట్ ఫినిష్ సమయంలో రాలిన పొడి ఉంటుంది చూడండి, ఆ పొడితో సుదర్శన చక్రాన్ని, త్రిశూలాన్ని, శక్తి అనే ఆయుధాన్ని తయారు చేస్తారట విశ్వకర్మ. సుదర్శన చక్రాన్ని ఏమో విష్ణువుకి, త్రిశూలాన్ని ఏమో శివుడికి, శక్తినేమో పార్వతీదేవికి ఇవ్వగా పార్వతీదేవి ఆ ఆయుధాన్ని తన కుమారుడు కుమారస్వామికి ఇస్తుందంట అని మన పురాణ కథలు చెప్తున్నాయండి. కాబట్టి సాక్షాత్తు ఆ అశ్విని దేవతలు ఉద్భవించే తొలి సూర్యకిరణాలలో ఉన్న ఆరోగ్యాన్ని మీరందరూ కూడా పొందాలని, ఆ సమయంలో కుదిరితే సంధ్యావందనం, సూర్యునికి అర్ఘ్యం సమర్పిస్తూ ఇదివరకు మనం చెప్పుకున్న సూర్య గాయత్రి మంత్రాన్ని పఠిస్తారని, తద్వారా ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారని ఆశిస్తూ థ్యాంక్ యూ అండి.